ఎరా కొట్టేశు, ఈ సంవత్సరం రాలుబడిది బాగా ఉన్నట్టేనా? చిత్తం. ఏమిటి చుట్టుపక్కల చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయట? మరి మన ధాన్యం అంతా కళ్ళాల్లో ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా. నేనున్నదే అందుకు కదండి అయ్యారు. నరుడన్నా వాడిని ఇటు మెసలెత్తానా, ఓడన్నా తెగించొచ్చాడా, ఆడ తల్లరికి తమ పాదాల దగ్గర వాడాను. నువ్వు అంతటి వాడిని అనుకో, ఎందుకైనా కాస్త జాగ్రత్తగా ఉంటా మంచిదని చెప్తున్నాను. చెప్తాను చెప్తాను. వస్తాను మరి. చెప్తాం. బాబాయ్ గారు ఒక్క క్షణం. ఏమిట్రా? ఏమిటది? తమ కోసం కొత్త చెప్పులు కుట్టాను బాబాయ్. ఓరి 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 ఓరి, ఎంత శ్రద్ధరా నీకు. రే కొట్టేశు, అయ్యా ఆ పసిబిడ్డతో ఎంతకాలం ఇలా అవస్థపడతావు? మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? ఏమంత వయసు ముదిరిపోయింది నీకు? ఎందుకులేండి బాబాయ్, పెళ్లి చేసుకుంటే నాకు పెళ్ళం వస్తుందేమో గానీ ఆ బిడ్డకి తల్లి వస్తుందా బాబాయ్? రాదనుకోరా, కానీ ఆడదిక్కంటూ ఒకటి ఉండటం మంచిది కదా. ఎందుకులేండి బాబాయ్, నాకు దేవుళ్ళు లాంటి మీరున్నారు, నా బిడ్డకు కూడా మీరే దిక్కు, మీరే దేవుడును. ఏమిటో నీ చేదస్తే నీదే, కానీ నా మాట వినవు కదా. సరే బెడ్ ఏడుస్తాను చూడు. సరే. ఎవరు? నేనండి. ఏమిట్రా ఈ రక్తం ఏమిటి? అవతారం ఏమిటి? ఏమైందిరా? మన ధాన్యం ఎవరో తోసుకోవడానికి వచ్చారయ్యా దొంగ దోలు. బాగా తన్నే పూర్తి చెప్పా. కానండి అయ్యగారు, ఒక్క గింజ కూడా చెక్కు చెదరలేదు బాబాయ్. ఎవరినైనా వెంటనే పంపి బాబాయ్. ఏం జరిగింది? అరే ఎంత జరిగింది? రాఘవయ్య, నువ్వు పరిగెత్తుకెళ్ళి మా బావమంది శేషాతారాన్ని వెంటబడి తీసుకురా. త్వరగా. అన్నపూర్ణ, కొంచెం వేడి నీళ్ళు పెట్టి తీసుకురా. బాబు గారు ఇక్కడ కబుర్ చేశారు, ఏమైంది? కోటేశ్ బావ తల పగిలిపోయినట్టుంది, కాస్త చూడు. కోటేశా చంపారు పోండి. అంటరాని వాడే వీడిని ఎలాగ ముట్టుకునేది? మనిషి చావు బతుకులు ఉంటే అంత సుంటున్నా ఇప్పుడు. సన్నీళ్ళలో స్నానం చేయండి బాబా. సరే సరే. అమ్మాయి ఇది కొంచెం పట్టుకో. ఏం చేస్తాం, ఆపత్సర్మం ఏనాడో రుణం ఉన్నాను వీడి. కొంచెం చేయబట్టుకోండి. కొట్టేసు ఆయన కూడా వేస్తే తప్పులేదన్నా. తదస్థం తగలయ్యా కానివయ్యా. వీడి ప్రాణాలు ఎప్పుడు పోయాయి బాబా. వెంకటేశు, ఆ పిల్ల సోయానా మీ అన్న కూతురు కదా, దాన్ని ఆడి చేతుల్లో ఎందుకు వదిలేసారా? ఆ పిల్ల పుట్టగానే అమ్మను మింగింది, పెరక్క ముందు అయ్యను మింగిందిరా. అది పిల్ల కాదురా, పిశాచం రా. నాకు దేవుళ్ళు అంటే మీరున్నారు, నా బిడ్డకు కూడా దేవుడు దిక్కు అన్నీ మీరే బాబాయ్.
మన లక్ష్మీపతి గారు కదూ? అదేంటి కోటేష్ గారు కూర్చొని తన ఇంటికి తీసుకెళ్తున్నారు? రామరామా, ఎంత న్యాయం, ఎంత న్యాయం! ఏమిటి రామయ్యన్న, ఏమిటి? అటు చూడు, మన లక్ష్మీపతి గారు అంటరాని పిల్లని. చిచ్చి, అటు చూడు. ఏమన్యాయం? ఏమిటి సీతక్కయ్య, ఏమిటి? ఎంత దారుణం! ఏంటి బాబు గొడవ? హరిహరి హరిహరి. అయ్యవారు, అయ్యవారు! ఏంటి బాబు? అటు చూడండి, లక్ష్మీపతి గారు. ఏమండి, ఏమిటిది? నేనేం తప్పు చేయలేదన్నపూర్ణ. ఇది మన కృతజ్ఞత, భగవంతుడు మన పైన పెట్టిన బాధ్యత. అయితే మాత్రం అంటరాని పిల్లని ఇంట్లోకి తీసుకొస్తారా? కోటేష్ అంటరాని వాడే కావచ్చు, కానీ మన ఆస్తిని కాపాడటం కోసం వాడి ప్రాణాలే అర్పించాడు. వాడికి మిగిలిన ఈ ఒక్క పసి ప్రాణిని కాపాడి వాడి రుణం తెచ్చుకోవటం మన కర్తవ్యం కాదా అన్నపూర్ణ? లోకం అలా అంటుందా అని ఊరుకుంటుందా? మానవత్వం, మంచితనం ఉంటే ఊరుకోవాలి. అవి లేక ఊరుకోనంటే ఊరిపోసుకు చావని. అంతేకాని ఈ పసిగుడ్డును బజార్లో పారేసి నేను పశువును కాలేను. అది కాదండి అన్నపూర్ణ, ఎవరేమనుకున్నా నాకు భయం లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. అదే నాకు 1000 ఏనుగుల బలం.